కైలాస గౌరీ నోము కథ. ఒక రాజునకు ఒక్కతే కుమార్తె కలదు. అతడామెకు ఒక వన్నెల విసలకర్ర లాంటి వయ్యారి మగనని ఏరి తెచ్చి పెళ్లి చేసినాడు. కాని ఆమె భర్త ఎల్లప్పుడూ వేశ్యాలోలుడై భార్య ముఖమైనను చూడకుండెను. అందుచే ఆ రాజ చిన్నది మిక్కిలి బాధపడి పార్వతీదేవిని ప్రతిదినము పూజించుచు అతనిని తనతో కలుపమని ప్రార్థించుచుండెను. అట్లా కొంతకాలము జరిగిన తర్వాత పార్వతీదేవి ఆమె యందు కరుణించి ఒకనాటి రాత్రి ఆమె స్వప్నములు కనిపించి, కైలాస గౌరి నోము నోచినచో భర్తతో ఎడబాటు లేకుండు అని తెలిపెను. తెల్లవారిన తర్వాత ఆమె గతరాత్రి స్వప్న వృత్తాంతము తన తండ్రికి తెలిపి ఆ నోము నోచుకొనెను. తర్వాత ఆమె భర్త ఆమె యందు అనురాగము గల వాడై వేషానుబంధము వదులుకొనెను. అప్పటి నుంచి వారిద్దరూ పార్వతీ పరమేశ్వరుల వలె జంట విడవక సుఖముగా నుండిరి. ఉద్యాపనము. పండుగ దినమున పార్వతీ దేవాలయమునందు లేక నదీ తీరమునందు 5 కుంచముల కుంకుమ, 5 కుంచముల పసుపు పండ్లు ముత్తైదువులకు పంచిపెట్టవలెను.